హలో హాల్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు భాస్కర్ కుకింగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూరతో ఎగ్ వేపుడు అన్నట్టు. పాలకూరతో ఎగ్ వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందామండి. మనం ముందుగా పాలకూరని చిన్న ముక్కలు కట్ చేసి ఇలా పెట్టేసుకుందామండి మంచిగా. అలాగే ఒక కప్పు ఆనియను, ఒక కప్పు టమాటో, 10 పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని గార్లిక్ ఇలా ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టేసుకొని, తర్వాత మనం పొయ్యి ఆన్ చేసుకొని పొయ్యి పైన మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. ఇలా పొయ్యి పైన మనం ప్యాన్ పెట్టేసిన తర్వాత ఆ ప్యాన్ వేడిన తర్వాత మనం దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న గార్లిక్ ఉంది కదా, ఆ గార్లిక్ వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి. అంటే మనకు పచ్చిమిర్చి మనకు కారం సరిపడేంత తీసుకోవాలి. మనం కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ తీసుకోవాలి పచ్చిమిర్చి. తర్వాత అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న కప్పు ఆనియన్స్ ఉంది కదా, ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసేసుకుందాం. టమాటో వేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. టమాటో మంచిగా ఫ్రై అవుతుంది. టైంలో మనం కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. పసుపు వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత మనకు వేపుడుకు తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా, ఆ పాలకూరను మొత్తం మిక్స్ చేసుకుందాం. పాలకూరని వేసేసుకున్న తర్వాత 2 minutes మంచిగా కలుపుకుందామండి. పాలకూర వేసుకున్న తర్వాత అదే పాలకూర ఫ్రై అవుతుంది కదా, 5 minutes దాన్ని అట్లా ఫ్రై ఉడుకుతుంది. తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను తీసుకొని ఇలాగ ఒక గుడ్డు 4 ముక్కలు చేసుకుందాం. ఇలా ఒక గుడ్డు 4 ముక్కలు చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలకూర మనకు ఫ్రై అయిపోతుంది కదా, పాలకూర ఎక్కువ టైం పట్టదు, ఒక 5 minutesలో ఫ్రై అయిపోతుంది. ఆ ఫ్రై అయిన పాలకూరలో మనం ఎగ్స్ వేసుకుందామండి. ఎగ్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి. మనకు మొత్తం పాలకూరతో ఎగ్స్ మొత్తం కలిసిపోవాలి. మనం ఇవి కావాలంటే ఎగ్స్ని ఇంకా చిన్న చెంకులు కూడా చేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకొని మనకి ఇప్పుడే సాల్ట్ కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు. లాస్ట్ ఏదంటే మన ఫైనల్గా మన ఎగ్ వేపుడు, పాలకూరతో ఎగ్ వేపుడు ఇంతేనండి ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కామెంట్లో చెప్పండి.